కార్తీక పురాణం 20వ రోజు పారాయణం 20వ అధ్యాయం. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిల రాజా దౌరేయ, ఈ కార్తీక మహత్యం గురించి అత్రి అగస్త్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుడిని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్యబోధకమైన ఒకానొక హరికథను వినిపిస్తాను, విను. వేదంతో సమానమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదంతో సమానమైన శాస్త్రం కానీ, ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ, హరికి సాటి అయిన దైవం కానీ, కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞానయ శోధన ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతాను, విను అని చెప్పసాగాడు. పురంజయోపాఖ్యానం. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధిక ఐశ్వర్యం కలగడం, అహంకారం కలవాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్య శౌచత్యకుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడై ప్రవర్తించసాగాడు. దాని ద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదుల అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశ అన్యవమైనది అయిన రథాన్ని అధిరోహించి సాది, విషాది, రథి, పత్తి అనబడే 4 రకాల సేనాబలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు. 20వ అధ్యాయం సమాప్తం. 20వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.